100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. బాలకృష్ణ గారితో ఎన్ని డేస్ వర్క్ చేసావు? సో, ఆయనతో ఎక్కువ సేపు ఉన్నిదిగా ట్రావెల్ గాని, మూవీలో హ్మ్. సెకండ్ హాఫ్ మొత్తం మీ ఇద్దరిదే. అవును. యాహ్! చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా షూట్ ఉంటే బావుండు అనిపిచ్చింది. అడిగావా బాబీ గారిని? నాకు కూడా ఇంకొన్ని డేస్ అని అలా లేదు లేదు. అడగలేదా? హుహు. హ్మ్. సో, ఇలా దెబ్బలు తింటూ అలా ఆ క్యారెక్టర్ కదా! నిన్ను హ్మ్. కూడా కొడుతూ ఉంటారు. హ్మ్. చాలా ఏడుపు తెప్పిచ్చేసి. హ్మ్. ఎలా చేసావసలు? ఇంత చిన్న ఏజ్‌లోనే అలా సీన్స్? అంటే చిన్నప్పటి నుంచి మేము రీల్స్ చేసేవాళ్ళం. పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళయి. అలా అలా ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి టిక్‌టాక్ చేసేవాళ్ళం. హ్మ్. అలా అలా అలవాటయింది. ఎవరు చిన్నప్పటి నుంచి? నా చిన్నప్పటి ఓహ్! నుంచి. నీ చిన్నప్పటి నుంచా? ఓకే. 'బాబీ' గారు చిన్నప్పటి నుంచి ఇద్దరు చేస్తున్నాం అనుకున్నా. కాదు. ఓకే. హ్మ్. అలా చిన్నప్పటి నుంచి హ్మ్. రీల్స్ అనేది చేస్తూ అట్లా వచ్చేసిందనమాట. హ్మ్. కానీ నాకొక డౌటు. సో, అందులో ఏమో కొంచెం పెద్దగా అనిపిస్తావు. ఇక్కడేమో బుజ్జిగా ఉన్నావు. అంటే కెమెరాలో పెద్దగా కనిపించా. అవునా! హ్మ్. కానీ నువ్వు సిక్స్త్ అంటే అస్సలు నమ్మలేకపోతున్నా తెలుసా? ఓకే. 'గగనగీతిక' ఇంతకు హ్మ్. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ యాక్ట్ చేసావు? ఒక 10-11 మూవీస్. 10-11 మూవీస్. హ్మ్. అండ్ 90స్ బయోపిక్ అని చెప్పేసి ఒకటి వెబ్ సీరీస్ గూడా వచ్చింది. అందులో గూడా ఉన్నావు గదా! ఉన్నాను. ఓకే. ఏం క్యారెక్టర్ అది? సింధు. సింధు క్యారెక్టర్. ఓకే. సో, ఫస్ట్ మూవీ ఏంటి నీది? అది లాయర్ విశ్వనాథ్. 'లాయర్ విశ్వనాథ్.' 'అలీ' గారిది. ఆలీ. ఓకే. ఏం క్యారెక్టర్ అది? దాంట్లో ఒక ఆయనకి చిన్న డాటర్ కోర్ట్ సీన్‌లో కనిపిస్తా. హ్మ్. హ్మ్. ఇంకేం చేసావు అక్కడ డైలాగ్స్ ఏమైనా చెప్పావా? ఒకటి చెప్పా. ఏంటి ఆ డైలాగ్? నాన్న వదలకు నాన్న అని చెప్పా. నాన్న వదలకు నాన్న అని ఏడిపించావా? అలా అని కాదు. చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ ఎళ్ళాలి అక్కడికి. హ్మ్. ఒక డైలాగ్ నాన్న వదలకు అని అంతే. హ్మ్. హ్మ్. ఓకే. నీ చెయ్యి పట్టుకుంటాడు వదలకనా అదేనా? కాదు ఆయన అది కోర్ట్‌లో ఉంటారు. నేను పరిగెత్తుకుంటూ ఎళ్ళాలన్నమాట. ఓకే. నన్ను వదలకు అని. హుహు. హ్మ్. సో, తర్వాత ఏం మూవీస్ చేసావు? తర్వాత ఒక వెబ్ సిరీస్ చేశా. ఇంకా 'త్రిబుల్ ఆర్' చేశా. 'ట్రిపుల్ ఆరా'? హ్మ్. హేయ్! 'ట్రిపుల్ ఆర్' చేసావా? చేశా. ఓకే. 'ట్రిపుల్ ఆర్‌లో' ఎక్కడ? ఏ అది క్యారెక్టర్? మల్లి గారి చెల్లి కింద. ఓకే. 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 హ్మ్. అక్కడ స్టార్టింగ్ ఏమంటారు? ఆ బ్రిటిష్ దొరసానికి హ్మ్. వేస్తూ ఉంటారు నెమలిక. అది. హ్మ్. అక్కడ ఎనకల ఉండినావు. హ్మ్. హుహుహు. తను వస్తే అక్క వచ్చింది అని ఎగురుతాను కదా! ఐ మీన్ అందరు ఎగురుతారు. దాంట్లో ఫ్రంట్ ఉంటా. ఓకే. హ్మ్. ఎలా అనిపించింది? ఎక్కడ బా చేశారు? అనిపించింది. అరకు. అరకులో చేశారా? హ్మ్. ఎన్ని డేస్? ఒక 7 డేస్, 3 డేస్ అనుకుంటా. గుర్తులేదు. 7 డేస్, 3 డేస్ హ్మ్. గుర్తులేదు. హ్మ్. మొత్తం డాడీ పిలుచుకొని పోతుంటాడు కాబట్టి మనకేందిలే. అంతేగా? హ్మ్. ఓకే. సో, ఎన్ని ఇయర్స్ నుంచి యాక్టింగ్ చేస్తున్నావు? నేను 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి. నువ్వు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి. హ్మ్. అంటే అప్పుడు ఏ క్లాస్‌లో ఉన్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ నుంచి. హ్మ్. మూవీస్ అంటే నీకు బాగా ఇంట్రెస్టా? లేకపోతే మీ డాడీకి బాగా ఇంట్రెస్టా? ఫస్ట్ నాన్నకి ఇంట్రెస్ట్. దాని తర్వాత నాకొచ్చింది. సో, అట్లా ఆయన నీకు పాస్ ఆన్ చేసేసాడు. హ్మ్. ఓకే. సో, ఇప్పటివరకు నువ్వు చేసిన మూవీస్‌లలో నీకు బాగా నచ్చిన మూవీ? బాగా నచ్చిన మూవీ 'బాపట్ల ఎంపీలో' క్యారెక్టర్ హ్మ్. ఇప్పుడు 'డాకు మహారాజ్.' హ్మ్. 18 పేజెస్ మూవీ నచ్చింది. 18 పేజెస్ మూవీ. మూవీ నచ్చింది. మూవీ నచ్చింది. హ్మ్. అందులో కూడా చేసావా? హ్మ్. ఓకే. ఏది? నిఖిల్ గారు తినిపిస్తారు కదా బిర్యానీ. ఓకే. ఓకే. అది నీకేనా? హ్మ్. ఇంతకు చికెన్ బిర్యానా? వెజ్ బిర్యానీ? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీనా? స్పెషల్‌గా అడిగావా? ఆ పీస్ పెట్టండి నిఖిల్ గారు అన్నయ్య. నేను నాన్ వెజ్ ఎక్కువ తినను. హ్మ్. మరి ఆ రోజు ఎలా తిన్నావు? ఇంకా తినాలి కదా అని తిన్నా. అవునా? హ్మ్. ఓకే. సో, ఇలా నువ్వు యాక్ట్ చేస్తూ ఉన్నావు. మరి మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనేవారు అసలు? మాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా! నేను వస్తాను. హ్మ్. హ్మ్. అప్పుడు నువ్వేం చెప్పేదానివి? సరే రండి. ఎక్కడికి రావాలి? మీ ఇంటికా? కాదు సెట్‌కి వస్తాను అని అంటారు. సరే రండి అంట. మరి ఆ అవతల డైరెక్టర్ సార్ వాళ్ళు ఊరుకుంటారా? ఆళ్ళు రారు కదా! ఓహో! అందుకోసం ధైర్యంగా నువ్వైతే రండి రండి అంటావా? ఓకే. సరే. సో, ఇప్పటివరకు బోలెడన్ని మూవీస్ యాక్ట్ చేసావు. అంటే హ్మ్. 'డాకు మహారాజ్‌లో' నీ క్యారెక్టర్ అయితే చాలా బావుండిద్ది. అది కూడా పాయల్ అనే క్యారెక్టర్. హ్మ్. సో, బాలకృష్ణ గారితో ఎలా ఉండింది? ఏంటి?
చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన ఉగ్గాని, పోహ ఉంటది కదా! హ్మ్. పోహ తినిపిచ్చారు. పైనుంచి వాటర్ పడుతుందంటే బ్లాక్‌దది ఏయించారు. హ్మ్. ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. స్వీట్ ఇచ్చారు. ఏం స్వీట్? అది కోవా అనుకుంటా. ఓకే. హ్మ్. కోవా ఇచ్చారు. ఓకే. హ్మ్. ఇంకేమేం చేశారు? ఇంకా నాతో ఆడారు. ఇంకా ఆయన బ్రేక్ డాన్సెస్ చూపిచ్చారు. ఓకే. చలేస్తే చలమంట వేయించారు. సో, మొత్తానికైతే పాయల్‌ని చాలా చూసుకున్నారనమాట. హ్మ్. అంటే నువ్వు ఆ మూవీలో ఏదో తయారు చేస్తావు కదా? ఆ! హ్మ్. బొమ్మ. యాహ్! హ్మ్. అది కూడా ఆ షార్ప్‌నర్‌తో మనము హ్మ్. పెన్సిల్ చేసిన తర్వాత వచ్చే హ్మ్. ఆ పీసెస్‌తో హ్మ్. భలే ఉండేది తెలుసా? ఇది హౌ ఈస్ ఇట్ పాసిబుల్ అనిపించింది హ్మ్. కదా! ఇంతకు సరే ఆ మూవీలో నీకు ఇంత మంచి ఆపర్చునిటీ అనేది కూడా ఇచ్చింది బాబీ గారు. హ్మ్. అంటే డైరెక్టర్ బాబీ గారితో ఎలా ఉంది? చాలా హ్యాపీగా అనిపిచ్చింది. రోజు చేసావు హ్మ్. అని మాత్రం చెప్పకుండా ఉండేవారు కాదు. హ్మ్. ఫస్ట్ టైమ్ భయపడ్డారు ఎలా చేస్తానని. హ్మ్. కానీ ఫస్ట్ డే ట్రైన్ అప్పుడు పోయిందంట ఆయనకి భయం. ఓకే. హ్మ్. సో, పాయల్ క్యారెక్టర్‌కి మా జీజీ గీతిక గగన గీతిక సూపర్ చేస్తా అనుకుని డిసైడ్ అయిపోయారనమాట. హ్మ్. ఓకే. ఇంతకు మీ ఇంట్లో వాళ్ళు ఏమని పిలుస్తారు నిన్ను? గగన. గగన. ఎందుకు గీతిక ఎందుకు? అంటే గీతిక కంటే ఆ గగన చాలా బావుందని యెస్. గగన. గీతిక అంటే జస్ట్ చిన్న లైన్ లాంటిది. హ్మ్. కాతే గగన అంటే ఆకాశం. కదా! హ్మ్. ఓకే. సరే ఇంకేంటి చెప్పు? సో, ఇలా మూవీస్ చేసుకుంటూ పెద్దయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. కొంచెం పెద్దయ్యాక అంటే ఇప్పుడేం తెలీదు కదా! హ్మ్. టోటల్‌గా. అందుకే కొంచెం పెద్దయ్యాక థింక్ చేయాలి. కానీ మీ డ్యాడ్ నీకు ట్రైనింగ్ ఇచ్చాడు కదా! ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని. ఏ లేదు. ఆ! మొత్తం నువ్వే అనమాట. అలా ఏం లేదు. కొంచెం నాన్న, కొంచెం నేను. చూసావా మీ డ్యాడీ చెప్పాడుగా. ఓకే. హ్మ్. సో, సిక్స్త్ క్లాస్ చదువుతూ ఉన్నావు. సో, షూటింగ్స్ ఏమో చాలా మూవీస్ చేస్తున్నావు. వెబ్ సీరీస్ అన్నీ చేస్తూ ఉన్నావు. స్కూలులో ఎలా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు నీకు? స్కూల్లో షూట్ ఉంది అని చెప్తే ఓకే అనేవారు. అవును. అంత ఈజీగా ఊరికే అనేత్తారు మరి. నిజంగా ఓకే మేము ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే చెప్పాం. హుహు. షూట్స్ చేస్తాం మేమిలా. అప్పుడప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఇచ్చేవారు. ఆహా! అవునా? కానీ హ్మ్. 'డాకు మహారాజ్' సినిమా టైంలో మలేరియానో, టైఫాయిడో ఏదో అన్నావు కదా! లేదు, లేదు, లేదు. నిజం చెప్పు. నిజంగా నువ్వు లేదు. నిజం చెప్తే నీ చాక్లేట్ ఇస్తా. ఆ చాక్లెట్ ఇచ్చిన అదే నిజం. ఏంటి టైఫాయిడ్ వచ్చిందనా? కాదు. మరి? కాదు. నేను ఏంటంటే ఇలా 'డాకు మహారాజ్' మూవీలో చేస్తున్నాం బాలకృష్ణ గారితో అనుకోని, బాలకృష్ణ గారితోనా? ఓకే, ఓకే అనన్నారు. ఎవరు మేడమా? సారా ఇచ్చారా? మేడం. మేడం పర్మిషన్ హ్మ్. ఇచ్చారా? వెళ్ళు వెళ్ళు నీకైతే మంచి మార్క్స్ వేసేస్తాననా? అలా ఏం లేదు. ఆ! స్టడీస్ సరిగ్గా చదవకపోయినా స్ట్రిక్ట్‌గా ఉంటారు. సరే ఇప్పుడు ఇలా షూటింగ్స్ అన్ని దాంట్లోకెళ్తూ ఉన్నావు. హ్మ్. సో, చదువు పాడైపోతుందని జెప్పేసి ఎక్కడన్నా కొన్ని క్లాసెస్ మిస్ అవుతూ ఉంటాయి. హ్మ్. సో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసేదానివి? అయిపోయిన తర్వాత నోట్స్‌లు రాసుకునేదాన్ని. మా అక్కతో గాని, లేకపోతే మళ్ళీ మేడంకి ఫ్రీ ఉన్నప్పుడు ఎళ్లి అడిగేదాన్ని. ఎక్కడ? సో, షూటింగ్ లొకేషన్‌లో చదువుకునేదానివా? హ్మ్. అవునా? హ్మ్. అరే! అక్కడంత దుమ్ము అది మొత్తం ఆ సెట్ చూస్తేనే ఎంత భయమేస్తది. హ్మ్. ఎక్కడ షూట్ చేసారది? 'డాకు మహారాజ్‌లోది. అది రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత హ్మ్. పైన సెట్ ఏసారు. కొండ పైన. కొండ పైన సెట్. అది ఇక్కడేనా? హైదరాబాద్‌లోనేనా? హ్మ్. నేనైతే ఇంకా ఎక్కడ మధ్యప్రదేశ్‌లోనో, రాజస్థాన్‌లోనేమో అనుకున్నాను తెలుసా? కాదు. కాదు. ఆ ఇల్లులు, ఆ సెటప్ అన్నీ చూసేటప్పటికి హుహు. చాలా డిఫరెంట్ అనిపించింది. ఓకే. సరే మరి నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్, తెలుగు. తెలుగు ఎందుకిష్టం? మ్యాథ్స్ ఎందుకిష్టం? మ్యాథ్స్ అంటే కొంచెం లాజికల్‌గా థింక్ చేయడానికి ఉంటదని. హ్మ్. తెలుగు అంటే మా తెలుగు టీచర్ ద్వారా ఇష్టం. తెలుగు టీచర్ ఇష్టమని చెప్పేసి సబ్జెక్ట్ ఇష్టమా? అంటే ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంతకుముందు తెలుగు అంటే ఇష్టం ఉండేది కాదు. హ్మ్. ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చూసాక ఇంకా నచ్చింది. బాగా తెలుగు మేడం అంటే ఇష్టమైపోయింది. సబ్జెక్ట్ అంటే ఇష్టమైపోయిందనమాట. ఇష్టమైపోయింది. ఓకే.